రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అలాగే వారి జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే తెలిపారు. అలాగే సెంటర్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా ఎంపికైన రేగుల రాజకుమార్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సన్మానం ఫోటో ఈరోజు వాజ్పేయి గారి జయంతి సందర్భంగా వేములవాడ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన ఘన నివాళులు అర్పించి ఏదైతే వాజ్పేయి గారు మధ్యప్రదేశ్ జిల్లాలోని గ్వాలియర్లో జన్మించడం జరిగింది. ఆయన ఒక బ్రహ్మచారిగా ఉంటూ దేశానికి ఎన్నో సేవలు అందించి అనుపరీక్షలో ప్రపంచానికి చాటిన మొట్టమొదటి ప్రధానమంత్రి. వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లి మన భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో తీసుకురావాలని కోరుతున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు అటల్ బిహార్ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి శత జయంతి ఉత్సవాలను పార్టీ ఆదేశాలతో ఘనంగా నిర్వహించుకుంటూ ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం అలాగే వారి ఫోటోకు ఘన నివాళులు అర్పించి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అందరం కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వారి ఆశయాల్లో కొనసాగుదామని కూడా తెలియజేస్తూ వారు ఎనలేని సేవలు భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రధానిగా ఉంటూ నిస్వార్థమైన రాజకీయ సేవతో కొనసాగించి భారతదేశానికి దిక్సూచిగా వారు చేసిన అడుగుజాడల్లో ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్నో వారి పేరు మీద కూడా సేవలు చేస్తున్న తరుణం. మరి ఈ సందర్భంగా మరొకసారికి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ భారత్ మాతాకి. భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నో జయంతి 100 సంవత్సరాలకు జరిగినది. తనకు కులం మతం భేదం లేకుండా అందరికీ సమానంగా సూచన ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రి తిరిగా ఇప్పుడు ఏ ప్రధానమంత్రి కూడా పని చేయని కూడా చేసినారు. ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళకు మనం మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.